I am totally unsure about the sound quality because I'm using a different phone today. వీడేంది ఇక్కడ ఆగిండు రోడ్ల మీద ఆపుడేంద్రా A very good morning, Rangers. This is Black Ranger reporting live from the streets of Hyderabad. Welcome back to the channel and welcome back to the third part of motorcycle cheat codes. We are stuck in traffic and I'll meet you in few minutes. I think now we can talk peacefully. So, today's topic is a very interesting topic. ఏంటంటే మామూలుగా ఒక బైక్ అయినా కార్కైనా ఎనీ వెహికల్ విత్ గేర్స్ 2 kinds of brakes ఉంటాయి. ఏంటంటే ద ఫ్రంట్ బ్రేక్ విచ్ యూ యూజ్ విత్ యువర్ హ్యాండ్, రైట్ హ్యాండ్తో యూజ్ చేసే బ్రేక్, అండ్ ద బ్యాక్ బ్రేక్ విచ్ యూ యూజ్ యువర్ లెగ్, దిస్ లెగ్ టు ఎంగేజ్. సో ఆ రెండు బ్రేక్స్ మాత్రం మనకి తెలుసు బాగా. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ that there was another brake in your bike? Yeah, I know it's very, I mean, చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ థింగ్, రైట్? నేను కూడా అట్లనే అనుకున్నా. థర్డ్ బ్రేక్, వాట్ ఈస్ థర్డ్ బ్రేక్ అనుకున్నా. ఐ షో యూ వాట్ ద థర్డ్ బ్రేక్ ఇస్. నేను చెప్తున్న మెథడ్స్ అన్నీ ఇది రైట్, మీరు ఇది చేయండి, లేకపోతే ఇది చేయకపోతే మీరు రాంగ్ చేస్తున్నారు అని చెప్పడానికి కాదు. ఆల్ దీస్ మెథడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, డజంట్ మ్యాటర్. లైక్ ఇంజన్ బ్రేకింగ్ యూజ్ చేయకుండా కూడా మీరు బ్రేక్ చేయొచ్చు, స్లో డౌన్ అవ్వచ్చు. దట్స్ టోటలీ యువర్ ప్రిఫరెన్స్. అంతేగాని రైట్ ఆర్ రాంగ్ క్వశ్చన్స్ కాదు ఇవన్నీ. ఇట్స్ జస్ట్ యువర్ విష్ అంతే. వాట్ ఈజ్ ఇంజన్ బ్రేక్ అనేది ఐల్ టెల్ యూ ఫస్ట్. ఇంజన్ బ్రేకింగ్ ఈజ్ వెన్ యూ డౌన్ షిఫ్ట్ యువర్ మోటార్సైకిల్ ఫ్రమ్ విచ్ ఎవర్ గేర్ యూ ఆర్, లైక్ 4th to 3rd కావచ్చు, లేకపోతే 5th to 4th కావచ్చు, లేకపోతే ఈవెన్ 2nd to 1 కూడా కావచ్చు. Downshifting and controlling the clutch in order to slow down the vehicle is itself called engine braking. ఇది కొంచెం మీకు రెవ్ మ్యాచింగ్తో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఐ విల్ డూ అ సపరేట్ వీడియో ఆన్ రెవ్ మ్యాచింగ్ వర్సెస్ ఇంజన్ బ్రేకింగ్ అండ్ ద సిమిలారిటీస్. అది చేస్తాను. ఓకే, నౌ దట్ ఐవ్ టోల్డ్ యూ వాట్ ఈజ్ ఇంజన్ బ్రేకింగ్, ఐల్ టెల్ యూ how you do it. You just downshift and slowly, firmly release the clutch. That's it. ఇప్పుడు నేను 3rd, 4thలో ఉన్నా, 4th to 3rd ఇంజన్ బ్రేక్ చేస్తా. లుక్ ఎట్ ది స్పీడ్. అండ్ ఇంజన్ బ్రేకింగ్తో వీ హ్యావ్ ఫ్యూ ప్రోస్ అండ్ కాన్స్. ఐల్ టెల్ యూ అబౌట్ కాన్స్ ఫస్ట్, because I always like to end things on good note. So, చెప్తా. One of the cons of engine braking is, మీరు ఒకవేళ ఇంజన్ బ్రేకింగ్ కరెక్ట్గా చేయకపోతే, అమ్మ ఎక్కడికి వెళ్తారా, మీరు ఒకవేళ ఇంజన్ బ్రేకింగ్ కరెక్ట్గా చేయకపోతే, ఫస్ట్ థింగ్ ట్రాన్స్మిషన్ పాడవుతుంది. ఓకే, సెకండ్ థింగ్ చైన్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ స్ప్రాకెట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టీత్ ఉంటుంది కదా, స్ప్రాకెట్ టీత్, అది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సన్నీ చెప్పాడు కదా, వెళ్దాం ఇంజన్ బ్రేక్ చేద్దాం అని చేయకండి. ఆల్సో అనదర్ డేంజరస్ కాన్ ఇస్
యువర్ రేర్ వీల్ కెన్ లాక్ అయ్యో లేకపోతే హాప్ అయ్యో స్కిడ్ అయింది అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. సో అవి 2 కాన్స్ మైండ్లో పెట్టుకోండి. యూ కెన్ అవాయిడ్ బోత్ ఆఫ్ దెమ్ బై ప్రాక్టీసింగ్ ది స్కిల్ మోర్. మీరు మంచి ప్రాక్టీస్ చేశారంటే ఇంకా అసలు అవి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆల్సో. అండ్ అడ్వాంటేజెస్కి వస్తే మాత్రం వినిపిస్తుందా నేను చెప్పేది? ఆ స్కూటర్ సౌండ్ వినిపిస్తుందా మీకు? అండ్ అడ్వాంటేజెస్ మాటకు వస్తే ద వేర్ అండ్ టేర్ ఆన్ యువర్ బ్రేక్స్ విల్ డిక్రీజ్ ఆబ్వియస్లీ. ఊరికే బ్రేక్స్ వేయకుండా మీరు ఇంజన్ బ్రేకింగ్ చేసుకోవచ్చు. అనదర్ అడ్వాంటేజెస్, యూ ఫీల్ మోర్ కనెక్టెడ్ టు ద బైక్ వెన్ యూ ఇంజిన్ బ్రేక్. మీరు బ్రేక్ వేసేటప్పుడు కొంచెం బండి మీ కంట్రోల్లో ఉంటుంది. ఐ లైక్ డూ ఇంజిన్ బ్రేక్ నౌ. సరే, అసలు బ్రేక్స్ యూజ్ చేయకుండా ఆపేవండి, ఆగిపోతుంది కూడా ఆఫ్ కోర్స్ if I want to stop it. So that's about it, guys. Engine braking is basically slowing down your motorcycle with a downshift and slowly releasing your clutch in order to slow down the bike. ఇది కూడా చెప్తే వచ్చేది కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ బీ ఏబుల్ టు ఫీల్ ద డ్రాగ్. అప్పుడు యూ కెన్ slow down your vehicle properly. Thank God I didn't get soaked in rain today. So then see you guys in the next vlog. This is Black Ranger signing off. Adios.